నీలో ఉన్న షర్లాక్ సంపత్ని బయటికి తెద్దాం అనుకుంటున్నావా? అయితే ఈ కథ విను. ఎప్పుడో కానీ మెసేజ్ చేయండి నా ఫ్రెండ్ నాకు ఒక సినిమా సజెస్ట్ చేశారు. సినిమా పేరు నాకు టెక్స్ట్ చేసి ఈ సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నారు. నేను జనరల్గా ఎవరైనా సినిమా సజెస్ట్ చేస్తే జానర్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను. బట్ ఇక్కడ నథింగ్, గూగుల్ కూడా చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూసేయమన్నారు. ఐఎమ్ ఇన్ ఫర్ ఏ ఛాలెంజ్. ఆ రోజు నైట్ నేను ఆ సినిమా ప్లే చేసి చూశాను. ఏమీ తెలియకుండా స్టార్ట్ చేశాను కదా, ఒక పర్స్పెక్టివ్లో చూశాను. సినిమా కొంచెం ముందుకెళ్ళింది, నా పర్స్పెక్టివ్ మళ్ళీ మారింది. ఇంకొంచెం ముందుకెళ్ళింది, ఇప్పుడు దాకా ఆలోచించినంత తప్పు, నేను వేరేలా ఆలోచించాలని చెప్పి నా మైండ్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకోలా చూడడం స్టార్ట్ చేశాను. అలా అలా చూస్తూ చూస్తూ క్లైమాక్స్కి వెళ్ళేసరికి నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్, ఇది నేను ఊహించలేదు. 2, ఇలాంటి క్లైమాక్స్ నేను వేరే ఏ సినిమాలో చూడలేదు. షాక్ అయ్యాను. తర్వాత రోజు నేను నా ఫ్రెండ్తో అస్సలు మాట్లాడలేదు. ఆ తర్వాత రోజు మాట్లాడాను. నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్గా నా ఫ్రెండ్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. సినిమా పేరు మాన్స్టర్. ఈ సినిమా ప్రైమ్లో ఉంది. మీరు గమనిస్తే నేను సినిమాకి సంబంధించిన ఏ క్లిప్పింగ్స్ వేయలేదు, ఒక్క టైటిల్ తప్ప. ఎందుకంటే నేను ఫీల్ అయిన సర్ప్రైజ్ మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా. సినిమా తప్పకుండా చూడండి. చూసిన తర్వాత ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఛానల్కి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు బిగులు. చాలా కంటెంట్ రెడీగా ఉంది, ఓకేనా?